మనం బస్సు టర్నింగ్ చేస్తున్నాం కదా, మెయిన్ రోడ్ టర్న్ అయింది ఒకటికి. సో ఆ ఏరియా యాక్చువల్లీ మెయిన్ అది కోసికల అంటారు దాన్ని. మొత్తం మండలమే కోసికల, కానీ అది స్పెషల్లీ ఊరు అక్కడ ఉంటుంది. మనం కదా జైచాల్ డిస్ట్రిక్ట్ ఉంటే మన ఊరు ఉన్నట్టు మెట్పల్లి ఉన్నట్టు, యాక్చువల్ జైచాల్ అటు ఉంటుంది. సో ఆ కోసికల ఇది నంద మహారాజ్ ఉంది ట్రెజర్ హౌస్. అంటే నంద మహారాజ్ మొత్తం డబ్బు బ్యాంకింగ్ ఇక్కడ చేసేవాడికి, కోశాధ్యక్షుడు. కోశ అంటే మనీ. సో నంద మహారాజు వుడ్ హ్యావ్ హిస్ బ్యాంక్ బ్యాలెన్స్, అంటే బ్యాంకింగ్ మొత్తం ఇక్కడ నందగాం. ఇప్పుడు మనం వచ్చేసిన యాక్చువల్లీ నందగాం, ఇక్కడికి జస్ట్ ఒక 2 కిలోమీటర్లు పోతే నందగాం ఉంది. అయితే ఇది జావత్. నేను పైన చూపించిన మీకు శనిదేవుడి పెద్ద విగ్రహం ఉంది. అవును కదా, మనం జస్ట్ రోడ్ అటువైపే మనం మలిగడానికి లోపలికి, ఈ లోపలికి మలగడానికి మనము రోడ్కి లోపలికి మలిగినాము. అటువైపు వెళ్తే ఆ శని మహాత్ముడి విగ్రహం ఎటుందో ఆ 12 వనాల పైకి ఒక వనము కోకిలా వనం. అక్కడ శనిదేవుడి పెద్ద మందిరం ఉంది, చాలా శనివారం చాలా రష్ ఉంటుంది అన్నమాట అక్కడ. అయితే ఇక్కడ ఈ జావత్ అనే ఈ గ్రామము, ఇది రాధారాణిది అత్తగారు. పెళ్ళైన తర్వాత రాధారాణి ఈ ఊర్లో ఇక్కడ ఆ కాలంలో వాళ్ళ అత్తగారి ఇల్లు ఉండేది. అయితే నిన్న నేను జస్ట్ కొంచెం స్టార్ట్ చేశాను విషయం. చెప్పిన సిద్ధాంతము, ఒరిజినల్ కపుల్, ఒరిజినల్ జత ఎవరు? రాధాకృష్ణుడు గోలోకంలో. ఎప్పుడైతే కృష్ణుడు నారాయణ రూపం విస్తరిస్తాడో వైకుంఠ లోకం కోసం, అప్పుడు ఆ ప్రతి ఒక్క నారాయణతో రాధారాణి లక్ష్మీదేవిగా విస్తరిస్తుంది. కానీ ఈ గోలోకంలో ఒక ప్రత్యేకత ఏంది? ద స్పెషాలిటీ ఆఫ్ గోలోక, అది మనం తెలుసుకోవాల్సింది. అది తెలుసుకుంటే మనకు ఎన్నో సందేహాలు తొలగిపోతాయి. ఇంకా మెయిన్ సందేహం ఏంది? రాధాకృష్ణుల పెళ్లి ఎందుకు జరగలేదు? రాధాకృష్ణులు భార్య భర్తల్లాగా ఎందుకు సంసారం చేయలేదు? కృష్ణుడు రుక్మిణితో సహా 16,108 భార్యలతో 108 అమ్మాయిలతో పెళ్లి చేసుకున్నాడు. కృష్ణునితో 16,108 రాణులు ఉన్నారు, కానీ రాధారాణి లేదు. ఎందుకు ఇవన్నీ? రాధాకృష్ణుల ప్రత్యేకమైనటువంటి పెళ్లి. ఇప్పుడు నిన్న మనం వెళ్ళము, సాయంత్రం బాండీవనంలో పెళ్లి జరిగింది. బ్రహ్మదేవుడు స్వయంగా పెళ్లి జరిపిండు, కానీ ఆ పెళ్లి చాలా గుప్తంగా జరిగింది అనమాట. అది కేవలము అంతరంగ పార్షదుల మధ్యలో, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్, లోకంలో కాదు. అది ఇక్కడ పారిపోయి మ్యాచ్ చేసుకున్నట్టు, అమ్మాయి అబ్బాయి పారిపోతారు, అది వాళ్ళ కోసం వాళ్ళు భార్య పడతారు. కానీ మళ్ళా తల్లిదండ్రులు మంచిగా ఉంటే, వాళ్ళకి ఒప్పందం ఉంటే తీస్తారు, వాళ్ళు పిలుచుకొని మళ్ళీ రిసెప్షన్ అనుకుంటారు కదా లేదా. సో కృష్ణుని అలాగా రిసెప్షన్ అన్నది రాధారాణితో జరగలేదు. సో కనుకనే జనాలకు తెలియదు, జనాలకు రాధాకృష్ణుల పెళ్లి వాస్తవంగా జరిగిందని తెలియదు. బయట ప్రపంచంలో ఎవరు తెలియదు. అందరికి ఏమవుతుంది? జస్ట్ భక్తురాలు లేక ప్రియసి అంతే తెలుసు. కనుకనే రాధారాణి ఎప్పుడైతే రావల్లో జన్మిస్తుందో, కృష్ణుడు గోకులం జన్మిస్తుందో, సో నంద మహారాజు వాళ్ళు మొత్తం డెస్టినేషన్ చేంజ్ చేసుకుంటా ఫైనల్ డెస్టినేషను నందగాం. మరి ఎందుకు నందగాం? ఎందుకంటే కంసుడు కానీ కంసుని ఏ రాక్షసులు కూడా ఈ నందగాం అనే ప్రాంతంలో వాళ్ళు అడుగుపెట్టారు. అదొక శ్రాపం ఉంది కంసుని మీద. సో దేర్ ఫోర్ హీ కుడ్ నాట్ ఎంటర్ దేర్. కనుకనే వాళ్ళు ఫైనలీ ఎక్కువ సమయం గడిపింది లాస్ట్ వరకు. కృష్ణుడు 10 సంవత్సరాల 9 నెలల వరకు మథుర వెళ్ళేంత వరకు ఇక్కడ నుండి నందగాం నుండి కృష్ణుడిగా అక్రూర వచ్చింది ఇక్కడికి. ఇక్కడ నుండి అక్రూర కృష్ణుని బలరాముని తీసుకొని చక్కగా మథురకి వెళ్ళిపోయింది.
అప్పుడు వృషభాను మహారాజు రావల్కి వెళ్ళే వాళ్ళు బర్సనకు వచ్చేసారు. ఇప్పుడు నందగాం ఇంకా బర్సన మధ్య జస్ట్ 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు మధ్యలో మనం లంచ్ వరకు నందగాం ఉంటాము, లంచ్ తర్వాత వీల్ గో టు బర్సాన. సాయంత్రం వరకు మనం అక్కడ ఉంటాం, రాత్రి వరకు. అయితే ఒక సమయం ఉండే, ఒక సమయంలో వీళ్ళందరూ అప్పుడు గోపాలులు, రాధరాణి, వీళ్ళందరూ చిన్న చిన్న గోపికలు. అయితే యశోదమాతకు చాలా కోరిక అన్నమాట, కృష్ణుడి పెళ్లి రాధరాణితో చేయాలని చాలా కోరిక. కనుకనే యశోదమాత ఒక ముహూర్తం తీపిచ్చింది. ఒక ముహూర్తం మాట్లాడుకున్నారు, పెళ్లి జరగాలని ఆలోచన నడుతుంది. కానీ ఆ పెళ్లి జరగలేదు. ఎందుకు జరగలేదు? ఆ పెళ్లి ఎందుకు జరగాలి అని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ గోలోకంలో 3 భావం కూడా తెలుసుకోవాల్సింది. దెన్ వి గెట్ ది ఆన్సర్ ఫర్ దిస్. అయితే గోలోకంలో రాధాకృష్ణులు వీళ్ళు ఒరిజినల్ జతలు, కానీ గోలోకంది 3 ఏముంటుంది? భార్య భర్తల్లా ఉండరు వాళ్ళు. ఆ 3 ఇస్ నాట్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. ఏ 3 ఉంటుంది? వీఆర్ సింప్లీ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. ఆ 3 ఉంటుంది. పెళ్ళైంది, ఒరిజినల్ జతలే, కానీ వాళ్ళ భావం ఎట్లుంది? మనం ఇంకా పెళ్లి కాను తిరిగారు, మనం ప్రేమికులములాగా. ఎందుకు ఈ భావం ఉంటుంది? ఎందుకుంటుందని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ విషయం తెలుసుకోవాల్సింది, ఆ గోలోకంలో ఆ భావం 3 ఉంటుంది. దట్ వీఆర్ నాట్ మ్యారీడ్ కపుల్స్, వీఆర్ జస్ట్ లవర్స్. ఆ 3లో గోలోకం ఉంటుంది. సో కనుకనే ఎప్పుడైతే రాధాకృష్ణులు వాళ్ళు ఈ భౌతిక జగతంలో వాళ్ళు అవతరిస్తారో ఏమవుతుంది? ఆ 3 ప్రాధాన్యం దాన్ని డామినేట్ చేస్తుందన్నమాట. దట్ బికమ్స్ మోర్ ప్రామినెంట్, అది ప్రాధాన్యం వహిస్తుంది. సో కనుకనే పెళ్ళి అన్నది జరగదు. సో ఎందుకు ఆ 3? ఇప్పుడు ఆ ప్రశ్న మీకు ఎత్తా, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉందో లేదో. లవ్ మ్యారేజ్ది పెళ్లి లేకపోవచ్చు మీ పైకి చాలామంది లవ్ మ్యారేజ్ది పెళ్లి ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. కానీ అట్లీస్ట్ మీ పెళ్ళి ఇంకా మీ ఎంగేజ్మెంట్ మధ్యలో అయితే గ్యాప్ ఉంటుందో, అది నెలనో 2 నెలల్లో 6 నెలల్లో, ఈ ఎక్స్పీరియన్స్ అందరికి ఉంటుంది. ఉంటుందా లేదా? చింతపడకుండా పెళ్ళి ఇంకా ఎంగేజ్మెంట్ మధ్యలో గ్యాప్, ఆ టైం 15 డేసేనా? అయ్యో झट मंगनी पड़ भी है ना, टाइम ही है మీకు. మీరు నార్మల్లీ 1 నెల 2 నెలలు 3 నెలలు, కొన్ని సందర్భంలో 6 నెలలు. ఇప్పుడు గ్యారెంటీ లేదు, ఆయన బయట పారిపోతారు. పరిస్థితులు ఉంది. అమ్మాయి వంతుని పారిపోతుందో అబ్బాయి వంతుని పారిపోతుందో తెలియదు, అందుకనే తలగొట్టాలి తొందరగా పారిపోయే ముందు. అంటే ఫొటోస్ పెడతారు, డాడీ ఇవో మీ ఒరిజినల్ అల్లుడు ఈయన, మీరు చూసి అల్లుడు కాదు ఈ అల్లుడు ఉన్నాడు. అలా జరిగితే మాకు పరిచయం అవుతారు వాళ్ళు. ఆదివారం రోజు పెళ్ళారంగా సాయంత్రం రాత్రి అమ్మాయి పారిపోయి ఫోటో పెట్టింది తండ్రికి. మరి క్లోజ్ పరీక్షిస్తుంది. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే పెళ్లి కంటే ముందు లేక పెళ్లి కంటే ముందు అది అరేంజ్ అయినా కానీ పెళ్లి కాకన ముందు ఆ అమ్మాయి అబ్బాయి మధ్యలో ఒక రిలేషన్షిప్ వేరు ఉంటుంది. ఎస్పెషల్లీ లవ్ మ్యారేజ్ ఉంటే ఇటు దాగుండిపోడు అటు దాగుండిపోడు, ఈ వంకలు ఆ వంకలు, ఆ తయారవుడు, ఆ సోకులు, ఆ బట్టలు, ఆ హెయిర్ స్టైలు, ఆ డిజైన్లు వేరే ఉంటుంది లోకం. ఈ రెస్టారెంట్లు, ఈ పార్కులు, ఆ మందిరాలు తిరుగుతూ ఉంటారు. లోకమే వేరే. పెళ్లి కంటే ముందు మాటలు కూడా వేరే వేరే ఉంటాయి. వాళ్ళు ఒక డ్రీమ్ ల్యాండ్లో ఉంటారు. వాళ్ళు
చెప్పాను కదా మొన్న, పెళ్లి కంటే ముందు అబ్బాయి అంటాడు నీకోసం ఆకాశంలోకి చుక్కలు తెంపత్తంటాడు, तेरे लिए मैं आसमान से चांद तारे तोड़ के लेके आऊंगा, कहाँ रहेंगे एक दूसरे के दिल में रहेंगे, ఒక్కరొక్కరు గుండెలో ఉంటాం మనం. ఇవన్నీ డైలాగ్ నడుతుంటాయి పెళ్లి కంటే ముందు. ఇద్దరు ఒక్కరు పొంగిస్తారు, ఫోన్ల మీద చాట్ల మీద పొంగిస్తూ ఉంటారు, పొంగుతూ ఉంటారు, ప్రతిలా చూసి పొంగుతూ ఉంటారు. అమ్మాయి పొంగిస్తుంది, బాగా అవుతున్న ఎక్స్పీరియన్స్ ఎట్లా పిల్లని అవుతుంది బాగా, లేకపోతే ఎక్స్పీరియన్స్ చేసుకో అంటే నా మాటలు విని ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నాను. అంటే ప్రభు చెప్పిండు మమ్మీ నా గర్ల్ ఫ్రెండ్ కావాలి, ప్రభు చెప్పిన ఎక్స్పీరియన్స్ అట్లా చెప్పకండి. సో వినయాల్లో దిగవు. సో అయితే అదొక వేరే ప్రపంచమే అది. భగవంతుడు మాకు కూడా అవకాశం ఇవ్వాలని ఎక్స్పీరియన్స్ చేసేది ఎన్నడూ రాలేదు, ఛాన్స్ ఇవ్వలేదు. అందుకు ఇట్లా తయారైపోయింది. అట్లా అయినా దాంట్లో ఇడిపోతుంటుంది, మళ్ళీ దారి తప్పుతుండే. అదో వేరే లోకం ఉంటుంది. పెళ్లి కంటే ముందు మాటలు కానీ అన్నీ వేరు వేరే. కానీ అదే పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి అంటది చీర కొనుక్కొస్తావా, అరే మొన్న కొనుక్కొద్ది కదా, మొన్న తెత్తి కాదు. పెళ్లి కంటే ముందు కయ్యాలు కొట్లాట్లు రావు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తన పాజిటివ్ని ప్రజెంట్ చేసే ప్రయత్నిస్తాడు, తన లోపాలు బయట తీయడు. కానీ పెళ్లి తరం అవుతుంది, కథనే వేరుంటుంది. కనుక నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అది తెలుగు మూవీస్ కానీ హిందీ మూవీస్ కానీ ఏ మూవీ అయినా కానీ అన్నీ ఎక్కడ ఎండ్ అవుతాయి? మూవీస్ ఎండ్ ఎక్కడైతాయి? పెళ్లితో ఎండ్ అయిపోతాయి. అవునులేదా? మొత్తం మూవీలు ఏముంది? స్విట్జర్లాండ్, ఈ ల్యాండ్, ఆ ల్యాండ్, దుంకుడు ఎగురుడు ఇవే ఉంటాయి. కానీ పెళ్లి కదా శుభం. పెళ్లి తర్వాత విషయాల మీద ఎన్ని మూవీస్ వస్తాయి? పెళ్లి హీరో అయింది, మూవీ స్టార్ట్ అయింది పెళ్లితోని. అటువంటి ఎన్ని మూవీస్ మీరు విషయాలు చెప్పండి, ఎన్ని మూవీస్ తయారైతే అటువంటి తయారు కావు. ఎందుకు? ఫ్లాప్ అవుతాయి. అటువంటి మూవీస్ నడయి, ఫ్లాప్ అవుతాయి. ఎందుకు ఫ్లాప్ అవుతాయి? ఎవరు పోరు. ఎవరు ఎందుకు పోరు? అందరు ఇంట్లో చూస్తుండ్రు, ఇంట్లో లైవ్ చూస్తుండ్రు, లైవ్ అనుభవిస్తుండ్రు. దానికోసం వాళ్ళు డబ్బులు పెట్టి థియేటర్లో పోయి కూర్చుండి, ఇంట్లో చాలా బాధలు ఉంటాయి, భార్య తిరుగుతూ ఉంటుంది, భర్త కొయ్యాలు ఒక్కొట్లాటలు, ఆ టెన్షన్ తట్టుకోలేక వాడు కొంచెం పోయి మూవీలో చూస్తాడు. ఆ హీరో అక్కడ ఎగురుతుంటే అనుకుంటుంది ఆ హీరో నేనే అనిపిస్తాడు. ఆ ఫీల్డ్లో కనీసం 3 గంటలన్నా కొంచెం మర్చిపోయేటట్టు పడి ఉంటాడు. కానీ మళ్ళీ ఇంటికి వచ్చేసరికి సో చెప్పే విషయం ఏంటంటే పెళ్లి కంటే ముందు ఉన్న మాధుర్యము అది పెళ్లి తర్వాత. సో కనుకనే ఎప్పుడైతే యశోదమాత రాధాకృష్ణుల పెళ్లి చేయాలని తలుచుకున్నదో అప్పుడు ఈ బ్రజ్ గోకులం అంటే నందగాంవ్ ఎంత ఈ బ్రజ్కి ఒక్క బ్రాహ్మణి ఉండే అన్నమాట. ఆమెను అన్ని ఊరు ఉంటారు కదా మన కుల గురులాగా, మనం ఏమున్నా వాళ్ళ దగ్గర వెళ్తాము, ఏ ముహూర్తాలు ఏ పంచాంగాలు ఏం తీసినా కానీ వాళ్ళ దగ్గర వెళ్తాం కదా మనం. సో అట్లా పౌర్ణమాసి ఆమె యోగమాయ, భగవంతుని యోగమాయ శక్తి పౌర్ణమాసే ఇక్కడ అవతరించింది. సో ఆమెకి విషయం తెలిసింది, ఈ యశోదమాత కృష్ణ ఇంకా రాధారాణి పెళ్లి సెట్ చేయాలని తలుచుకుంటుంది. ఇప్పుడు యశోదమాయి కన్సల్ట్ చేసింది, మరి ఇట్లా అనుకుంటున్నామని. అప్పుడు పౌర్ణమాసి ఆలోచిస్తుంది, ఇంత తొందర పెళ్ళి అయిపోతే, ఇప్పుడు జస్ట్ కథ స్టార్ట్ అయింది, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు వయసుకి వచ్చిర్రు కొంచెం, ఇంత తొందర పెళ్ళి అయితే వీళ్ళ ప్రేమ లీలలు ప్రపంచంకి ఎలా తెలియాలి, ఎలా తెలియాలి? సో కనుక ఏమేసింది, ఇప్పుడు ముహూర్తం సరిగా లేదు, దినాలు సరిగా లేవు, మంచి రోజులు లేవని మొత్తం ఆ ప్లాన్నే క్యాన్సిల్ చేసేసి. ఎందుకు? రాధాకృష్ణుల ప్రేమ లీలలు బయటపడాలి. ఇప్పుడు మనకు అనిపిస్తుంది రాధాకృష్ణుల ప్రేమ లీలలు ఆల్రెడీ మనం ఎన్నో చూస్తున్నాం కదా, మన చుట్టుపట్టు జరుగుతున్నాయి, మన ఇంట్లో జరుగుతుండొచ్చు, అక్కడ ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంట్లో స్పెషాలిటీ ఏముంది? రాధాకృష్ణుల ప్రేమ లీలలు మనం వింటే మన హృదయంలో కామం నష్టమైపోతుంది.
ఈ లోకంకి చెందిన ప్రేమలీలలు వింటే అది ప్రేమలీల కాదు, ఏంటంటే కామలీల. అది మనం మా టెంపుల్లోనే ఇట్లా, ఇప్పుడు మా టెంపుల్ కొంచెం చాలా ఎక్కువైంది సంఖ్య, ఈ జతలు వచ్చాడు. మన ఒకళ్ళు నిలబడితే ఒక అమ్మాయి జస్ట్ మ్యారీడ్, ఆమె గిఫ్ట్ షాప్ ఉంది. ఆమె అంటుంది, ప్రభుజీ కృష్ణుడు బాగా ప్రేమను మనస్తుంది ఇక్కడ అనబట్టే. అందుకుని అర్థం వీళ్ళందరూ, నేను కృష్ణుడు ప్రేమను మనస్తుండు, కానీ వీళ్ళది ప్రేమ కాదు, వీళ్ళది కామం ఉంది. కనుకనే రాధా కృష్ణుల సంబంధము అర్థం చేసుకునే కంటే ముందు ప్రేమ ఇంకా కామ అంటే ఏందో ఇది ఫస్ట్ అర్థం చేసుకోవచ్చు. అప్పుడు రాధాకృష్ణుల లీల మనకు అర్థమవుతుంది, ఆ ప్రేమ లీలలు అర్థమవుతుంది. లేడు మనకు అనిపిస్తుంది ఈ లోకంలో ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు కదా, వాళ్ళు పారిపోతారు కదా, ఇది అటువంటిది ఒకటి కావచ్చు. దీస్ ఆర్ నాట్ సమ్ లస్టీ అఫేర్స్ బిట్వీన్ అ యంగ్ బాయ్ అండ్ అ యంగ్ గర్ల్. దీస్ ఆర్ అఫేర్స్ ఆఫ్ డివైన్ లవ్. ఇది దివ్యమైన ప్రేమ సంబంధాలు. ఆ దివ్యమైన ప్రేమ సంబంధాలు అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్రేమ అంటే ఏంది, కామ అంటే ఏంది తెలుసుకోవాల్సింది. అప్పుడు మనకు ఈ దివ్యమైన ప్రేమ తెలుస్తుంది, దాని ఒక స్వరూపం, దాని ఒక స్వభావం, దాని లక్ష్యం తెలుస్తుంది. కనుగొనే మా గౌడ వైష్ణవ ఆచార్యులు దీనికి నిర్వచనం ఇస్తారు. వాట్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్ అండ్ లస్ట్? ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ తారే బోలే కామ్. ఆత్మేంద్రియ, ఎప్పుడైతే మనము తన ఇంద్రియాల సుఖము విషయం ఆలోచిస్తాం, ప్లెజర్ ఆఫ్ మై సెన్సెస్, నా ఇంద్రియాల సుఖం, దాన్ని అంటారు కామ. ఇప్పుడు ఆలోచించారు, ఈ భౌతిక జీవితం అంటే ఏంటి? ఇది కేవలము కామంతో నిండా ఉన్న లోకము. ఎందుకంటే ఈ లోకంలో జరిగే ప్రతి ఒక్క కార్యము, ప్రతి ఒక్క సంబంధము, దీనికి ఆధారం ఏముంది? కామం ఉంది. ఏ చూసినా, ఒక మంచి పువ్వు కూడా చూసినా, ఒక మంచి పండు చూసినా మార్కెట్లో ఫస్ట్ పని ఏం చేస్తాము? ఐ వాంట్ టు బి ద ఎంజాయ్, నేను భోగించాలి దాన్ని, నేను సుఖపడాలి. ఈ భావన అంటారు కామం. ఆత్మేంద్రియ, నా ఇంద్రియ సంతృప్తి కలగాల, నా కన్నుకు, నా ముక్కుకు, నా చెవుకు, నా నాలుకకు, ఇంకా నా చర్మంకి. ఇది కామం. ఇంకా ప్రేమ అంటే ఏంది? కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ తారే ధరే ప్రేమ. ఎప్పుడైతే మనం కృష్ణుని యొక్క ఆ దివ్యమైన ఇంద్రియాలకు సంతృప్తి కలిగించే ప్రయత్నం చేస్తామో దాన్ని ప్రేమ అంటారు. ఇంకా కృష్ణుని యొక్క ఇంద్రియాలకు ప్రేమ కలిగించే దారిలో, విధానంలో, మార్గంలో ఆ జీవుడు తన విషయము ఆలోచించడు. తనకు ఎన్ని కష్టాలైనా, ఇబ్బందులైనా, ఆటంకాలైనా చివరికి ప్రాణం కూడా అర్పించే పరిస్థితే దాన్ని కూడా సమర్పించడానికి, లేక ఆ ప్రాణాన్ని కూడా వదిలేయడానికి సిద్ధపడతాడు. దేనికోసము? దానివలన కృష్ణుడు సంతోషం అనుభవించగలడు. ఈ లోకంలో చాలా ఇప్పుడు మనకి అత్తే కేసులు, లవ్, ప్రేమ ప్రకటన. నేను ఎస్పెషల్లీ అమ్మాయిలను, అబ్బాయిలను వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకున్నాను పర్సనలీ, వేరే కాదు. అమ్మంటది, నాన్నే ప్రేమిస్తా ప్రభుజీ, నేను ప్రేమిస్తాను, నిజంగా ప్రేమిస్తాను, నిజంగా ప్రేమిస్తాను, నిజంగా ప్రేమిస్తాను. అవునా? నిజంగా ప్రేమిస్తావా? రేపు ఆ అబ్బాయి నీకు అంటాడు, నువ్వు చదువుడద్దు, నువ్వేం చేసొద్దు, సపరేట్గా ఇంట్లోనే వంట చేసుకుంటా కూర్చోండు, మా అమ్మ నాన్న చూసుకో, పిల్లలు చూసుకొని ఉండాలి. అది నేను చెయ్య. ఏమైంది? అప్పుడు దాన్ని ఫెయిల్ చేసినాను. అది ప్రేమ కాదు, అదేంది? అది కామ. నిజంగా ప్రేమ ఉంటే ఆ వ్యక్తి ఏం చెప్పినా నువ్వు చేయడానికి సిద్ధం ఉంటావు. అవును, నేను చదువు వదిలేస్తా, నేను జాబ్ మానేస్తా,
నేను మీ అమ్మ నాన్న చూసుకుంటాను, నేను నీ పిల్లలను చూసుకుంటాను, నీ ఇల్లుని చూసుకుంటాను. ఇక్కడ నేను వాళ్ళని రిజెక్ట్ చేసేస్తాను. బాబా ఇది ప్రేమ కాదు, ఇది కేవలము ఆ దేహం పట్ల నీకున్న ఆకర్షణ, ఆ దేహం పట్ల నీ ఉన్న ఆకర్షణ. ఎందుకు? నీ మనసులో ఫిట్ అయింది ఆ దేహము నీ ఇంద్రియాలకు సుఖం కలిగిస్తుంది. దట్ బాడీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ప్లెజర్. కనుకనే నువ్వు ఆ దేహం వెంబడబడుతున్నావు, ఆ దేహంకి నువ్వు ఖర్చు పెడుతున్నావు, ఆ దేహం ఉండాలనుకుంటున్నావు, ఆ దేహంకి నువ్వు వినబెడుతున్నావు. దేవుడికి అన్ని చేస్తే ఎందుకు? ఆ దేవునికి బట్టలు చెప్పిస్తున్నావు, దేవునికి నగలు చెప్పిస్తున్నావు ఎందుకు? ఎందుకంటే ఆ దేహముని ఇంద్రియాలకు సుఖం కలిగిస్తుంది. ఏ రోజైతే ఆ దేహం నీకు సుఖం కలిగించే స్థితిలో లేకపోతే నీకు బరువు అయిపోతుంది. ఇక ఎందుకు ఇది? అప్పుడు బయట ఎత్తుకుతూ ఉంటావు కొత్త దేహం. ఏమంటే ఈ ప్రపంచం దీనంటారు మైథున ఆగారం. ఏమంటుంది? మైథున ఆగార్. ఆగార్ అనేది డెపో. ఏ విధంగా బస్ డెపోలో ఏం కనిపిస్తాయి? కేవలం బస్సులే. అదే విధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏమనిపిస్తుంది? మైథునమే. ఏ చూసినా ఐ వాంట్ టు ఎంజాయ్ దాట్. నేను సాయంత్రం చెప్పాను కదా, సూక్ష్మ ఇంకా స్థూల. ఒక మంచి పొజిషన్ చూసినా కానీ ఐ వాంట్ టు గెట్ దట్ పొజిషన్. నాకు దీనికి హెడ్ ఎయిడ్ ఉంది, నాకు దీనికి ప్రెసిడెంట్ ఎయిడ్ ఉంది. వాట్ ఈస్ దాట్? దట్ ఈస్ ఆల్సో లస్ట్. బికాస్ దానివల్ల నీ మనసుకు ప్లెజర్ కలుగుతుంది. సో ఆల్వేస్ యూఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెన్సెస్ అండ్ యువర్ మైండ్. నీ మనసు ఇంకా నీ ఇంద్రియాల విషయమే ఆలోచన. ఇదే భౌతిక జీవితం, ఇదే భౌతిక జగతం. అన్ని సంబంధాలకు ఆధారం ఏముంది? ఇదే ఉంది. భర్త డబ్బు తెచ్చేంత వరకు భర్త విలువ ఉంటుంది. చెప్తున్నా మీరు మొగళ్ళకు మీకు అనిపించచ్చు మా ఆవిడలు మమ్మల్ని చాలా ప్రేమిస్తారు. కాదు, మీ డబ్బుని ప్రేమిస్తారు వాళ్ళు. ఓపెన్గా చెప్తున్నా. ఏ రోజు మీరు డబ్బు సంపాదించే స్థితిలో ఉంటారు అనుకోండి, నోరు ఏమవుతుంది ఆపకు. ముసలాడు అంటారు. ఇంకా భర్తలు అంటారు, ముసలాడు నోరు తప్ప కొడతారేంటి? తప్ప తిన పడి ఉండు. ఇది మొగల పరిస్థితి. ఎందుకు చెప్పాను? ఎద్దు ఇప్పుడు పనికి సాధన. ఎందుకు? ఎద్దుతో పని అదేం లేదని కట్టుకుని తప్పగా ఇది ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తున్నా. ఎందుకు అట్లా? ఆ భావం ఎందుకు? ఎందుకంటే ఇది కామం ఉంది, ఈ ప్రపంచం అది. ఇన్ఫాక్ట్ పురుషుడు కూడా స్త్రీని ఎందుకు అని చెప్తాడు? ఎందుకంటే మనకి సుఖం. ఇది భౌతిక జగత్. కానీ రాధాకృష్ణుల మధ్యలో ఉన్న సంబంధము ఇది ఒక్కరొక్కరి దేహం పట్ల ఆకర్షణ కాదు, ఇది ప్రేమ ఉంది. ఇంకా ప్రేమ లక్షణం ఏంది? సేవ. సేవ అందించుడు. కామ సేవ పొందుడు, తీసుకోవడం. నాకేమవుతుంది? కామ అంటే ఏంటి? పిండుతా. నేను ఎదుటి వ్యక్తిని పిండుతా పిండుతా పిండుతా. ఎంతైతే అంత రసం తీస్తా. చుట్టంగా చెరుకు షాప్లోకి వెళ్తే రసం షాప్లకు ఒక్కసారి ఎత్తాడు, 2 సార్లు ఎత్తాడు, 3 సార్లు ఎత్తాడు, 4 సార్లు, 5 సార్లు నడిమిట్లా సగము నిమ్మకాయ అల్లం వేసి మళ్ళీ ఎత్తాడు. ఇక లాస్ట్కి ఏమెళ్ళదో ఎత్తాడు, తీసి చెత్తల వారెత్తాడు. దాని అంటారు చెరుకు. కొత్త పేరు ఏమవుతుంది? పిప్పి. చెరుకు ఏం పేరు వచ్చింది? కానీ ప్రేమ, నువ్వు చెరుకైనా నువ్వు పిప్పైనా దాన్ని అంతే భద్రంగా, అంతే జాగ్రత్తగా, అంతే గౌరవంగా దాన్ని కాపాడుకుంటావు. దట్. ఇంకొక నిర్వచనము మా గౌడ వైష్ణవాచార్య చెప్తాడు.
ఒక సంబంధం వీడిపోయడానికి అన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే సంబంధం విడిపోదో దట్ ఈస్ లవ్. When there is every reason for a relationship to break and still if the relationship does not break, then that is love. అన్ని కారణాలు సంబంధం విడిపోవడానికి అయినప్పటికీ సంబంధం విడిపోదు. అది ప్రేమ ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడున్న సమయంలో పట్ల సంబంధం విడిపోయిన కారణాలు కూడా అవసరం లేదు. దెర్ ఇస్ నో రీజన్. అర్థం చేసుకోండి. ఫస్ట్ ప్రేమ ఇంకా కామ అర్థం చేసుకుంటే అప్పుడు ఈ వృందావన్ లీల, అప్పుడు రాధాకృష్ణ లీల అర్థమవుతుంది. లేకుంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమ లవ్ అఫేర్ అంటుంది అంతే. సో కనుకనే రాధాకృష్ణ లీల వింటేమవుతుంది, మన హృదయంలో కామం నష్టమవుతుంది, ఇంకా ప్రేమ ఉద్భవిస్తుంది. భౌతిక విషయాలు ఏంటి? కామ పెరుగుతుంది. ఇప్పుడు ఫేస్బుక్లో ఒకటి ఫోటో పెట్టుకొని మన గర్ల్ ఫ్రెండ్తోని మన స్టేటస్ పెట్టుకొని మిగతా చూసే వాళ్ళకు అందరికీ ఉంటుందిగా, నాకెప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, నేను ఎప్పుడు ఫోటో పెట్టుకుంటాను. ఎందుకు? వాని గుండెలు ఏం చేసిండు, ఆ నిప్పును ఊదిని మంచిగా, ఆ ఒక్క ఫోటో వీని గుండెలో ఉన్న నిప్పును అగ్గిలా మార్చేసింది. కానీ రాధాకృష్ణుడు లీల వింటమవుతుంది, ఆ నిప్పు కూడా చల్లారిపోతుంది. సో కనుకనే రాధాకృష్ణుల లీలలు వినాల్సింది. కానీ దానికి ఫస్ట్ ఎవరి నుండి వినాల్సింది? ఎవరి గుండెలా కామం లేదో వాళ్ళ నుండి వినాల్సింది. లేకుంటే మా ఆచార్య చెప్తారు, సనాతన కోసం చెప్తారు, ఒక ఉదాహరణ ఇస్తారు. పాలు ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత ఫ్రెష్ ఉన్నా, ఎంత ప్యూర్ ఉన్నా, దాన్ని ఒక పాము వచ్చి ఇట్లా అన్నదా, ఆ పాలు కనిపిన తెల్ల కనిపిస్తుంది, కానీ తాగిన పరిస్థితి. సో అదేవిధంగా రాధాకృష్ణ లీలలు, ఎవరికైతే రాధాకృష్ణుల పట్ల ప్రేమ లేదో, భక్తి లేదో, సేవాభావం లేదో వాళ్ళ నోటి నుండి వింటే రాధాకృష్ణ లీలలు అవి అతి పవిత్రమైన పాలండి. కానీ భక్తి లేని వాళ్ళు ఆ విషంతో నిండా ఉన్న పాములతో సమానం. అటువంటి పాలు మనం తాగినామా? మన హృదయంలో ఉన్న ఆ ప్రేమ ఏమవుతుంది, ఆ భక్తి ఏమవుతుంది, నాశనం అయిపోతుంది, చనిపోతుంది. అది ఉన్న కొంచెం చెప్పాను కదా, ప్రతి ఒక్క జీవి గుండె లేకుంది నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనా. మన అందరి హృదయంలో కృష్ణుని పట్ల ప్రేమ ఉంది, సేవభావం ఉంది. కానీ ఆ నిప్పును సల్లారు కొడతామా, లేకదని అగ్గిలో పెంచుతామా? ఆ భక్తుల నోటి నుండి వింటే అది చల్లారిపోతుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఇంకా కామన్ కలుపుతున్నారు, వాళ్ళ కామన్లో కలుపుతుండ్రు. కానీ ఎవరికి ఉండేది ప్రేమ ఉందో వాళ్ళ నుండి వాళ్ళు ఇంకా ప్రేమ కలుపుతారు. సో కనుకనే మనం ఎవరి నుండి వింటున్నామో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్ వాస్తవంగా. ఎందుకంటే భావం ఏముంటుందో ఆ భావన కలుస్తుంది. ద మూడ్, ద కాన్షియస్నెస్ మిక్సెస్ ఇన్ దట్ ప్రొడక్ట్. దాన్ని గ్రహిస్తే ఏమవుతుంది, మనకు కూడా అది వచ్చింది. నేను ఎప్పుడో ఒక ఉదాహరణ ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్ ఇస్తాను. స్టోరీ అప్పటి కాలంలో కూడా మూవీ వచ్చి ఉండే, పుట్టింటి పట్టు చీర చూశారు అడవులు ఎస్పెషల్. అందరూ పోయి థియేటర్లో చూసిన లేదు, మొత్తం థియేటర్ ఒకటి మొత్తం థియేటర్లో ఆడో లేడుసుడే. ముంబైలో కూడా దాంతో ఒక మరాఠీ వర్జన్ వచ్చింది, మా హెయిర్ చీ సాడి. మా అమ్మ పోయి 3 రోజులు ఏడ్చింది. మా ఇంటి పక్కన థియేటర్ 3 రోజులు ఏడ్చారు. అంతా ఏడిపించే కారణం ఏంటి? ఆ ఏడుపు ఎక్కడ ఉండే? ఆ ఏడుపు ఫస్ట్ ఆ ప్రొడ్యూసర్ మనసులో ఉండేది. అవునులేదా? వాడు ఏమి ఇచ్చిండు, వాడి మనసులో ఉన్న ఆ ఏడుపు, ఆ దుఃఖ భావంని ఆ హీరోయిన్లో కలిపిండు, దాన్ని ఏడిపించిండు. దాన్ని చూసి ప్రపంచం ఏడుతుంది. ఏడుపు ఎక్కడ స్టార్ట్ అయింది? వాని కాన్షియస్నెస్, వాని చైతన్యం.
సో అలాగే చెప్పేవాళ్ళు కానీ అంటారు కదా, బయట వాళ్ళ చేత తినకూడదు. ఎందుకు తినకూడదు? ఆ భక్తుల చేత మనం ఏం తినకూడదు. ఎందుకు? వాడి భావం కలుపుకోవడంలో అది అంతకంటే డేంజర్ మసాలా. అది వాడు వ్యభిచారి చేత తిన్నావా? అది తిన్న వాళ్ళకి ప్రసాదం కావచ్చు. నేను అనిపిస్తావు, అరే ఉల్లిపాయలు కూడా అన్ని ప్రసాదం కావచ్చు. అది తిన్నావు వ్యభిచారి చేత వెతుకుతావు, ఇక్కడ ఆడకట్టు ఇక్కడ ఉందని, జైచాల వల్ల మెట్పల్లి వల్ల ఎక్కడ అడ్డ ఉంది, దేనికోసం? వ్యభిచారం కోసం. అప్పుడు అది ఇన్నొద్దులకి ఎటువంటి భావం రాలేదు, ఇన్నొద్దులు ఎన్నో ఆలోచిస్తలు, సడన్గా ఏమైంది మనసు ఎటువంటి కామకొరకు ఎదుగుతున్నాయి. ఎందుకంటే అండేవాడు ఎవరు? వ్యభిచారి కదా. సో కనుకనే కాన్షియస్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కనుకనే ఈ సంస్థ పేరు ఏంటి? అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం ఇది చైతన్యం మీద ఆధారపడింది. అప్పుడు సరైన భావం లేని వాళ్ళు నోటుకుని వింటే ప్రేమ కథమై కామం పెడుతుంది. కానీ ఎవరికి ఉండేది వాళ్ళ పట్ల ప్రేమ ఉందో, ఆసక్తి ఉందో, వాళ్ళతో ఉంటే వాళ్ళతో వింటే మన గుండెలు ఇంకా ప్రేమ పెడుతుంది. is very very important aspect of hearing from proper authorized bona fide sources. కనుకనే భక్తుల నోటు వినాల్సింది, భక్తుల ద్వారానే మనం రావాల్సింది ధామంలో. ఎందుకంటే ఈ బృందావన్ ధామం ఇది బృందావన రమ్య స్థాన దివ్య చింతామణి ధామ. ఎటువంటి ధామం ఇది? దివ్య చింతామణి ధామ. ఇక్కడ భూమి మీద మనకు ఇటుకల మట్టి కనబడుతుంది ఈ దృష్టికి, ఈ కంటికి. కానీ ఒరిజినల్ ఏముంది? మొత్తం దివ్య రత్నాలు, వజ్రాలు, మాణిక్యాలు ఉన్నాయి. రతన మందిర, ఎటువంటి మందిరాలు మనకు అనిపిస్తాయి, కానీ యాక్చువల్లీ ఇవన్నీ రత్న మందిరాలు. ఇవన్నీ మనకు అది చూపలేదు కాబట్టి మనకు రౌతో ఏదో డిజైన్ కనబడుతుంది. ఎందుకు? యోగ మాయతో కప్పబడి ఉంది, యోగ మాయతో కప్పబడి ఉంది. ఏ విధంగా కృష్ణుడు హస్తినాపురం వెళ్ళినప్పుడు భీష్ముడు, ద్రోణ, విదుర, కృప వీళ్ళు కృష్ణుడు చూసి ఎంతో ఆనందపడుతుంది. అదే దుశ్శాసన్, దుర్యోధన, కర్ణ భగవంతుడు విశ్వరూపం ఇచ్చాడు. ఇవన్నీ నాటకాలు తీసేసి మస్తు విషయం పడుతుంటాడు. ఎందుకు? చెప్తుండు నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయ సమావృత. నేను అందరు కనిపాను. ఎందుకు? నా యోగ మాయ ఆవరణ పర్దం కూడా వేసేస్తా నేను. ఆ పర్దం కూడా వేసాక ఏమవుతుంది? నా నిజ స్వరూపము కనబడనీయని, నేను కనబడనీయ. సో అలాగే ఈ బృందావన్ ధామం ఇది చింతామణి ధామం. కానీ దీని మీద యోగమాయ ఒక ఆవరణ ఉంది. కనుకనే మనం ప్రామాణికమైన భగవద్భక్తులతో పడేస్తే ఏమవుతుంది? వాళ్ళు ఆ చటైని, ఆ కవరింగ్ ఏమిస్తారు, వాళ్ళు ముడుపుతా అవుతారు. దే ఫోల్డ్ ఇట్. అది ముడిపిన కమాన ఫోల్డ్ చేసిన కమాన ఏమిటది? ఆ వజ్రాలు, ఆ వైద్యుర్యాలు, ఆ మాణికాలు. ఇదా నేను ఇప్పుడు ఏం చూసినా, ఆ చెక్క చూసినా, గటర్లు చూసినా, పందిలు చూసినా, ఇదేంది ప్రభు, ఇంత గలీజ్ ఎందుకు, ఎంత ఏంది బృందాలు కచ్చరా ఇక్కడ ఉంది. ఏ రోజు ఇచ్చి పవిత్రమైతే అప్పుడు ఏ కచ్చర కనిపించదు. అప్పుడు కేవలం వజ్రాలు, ముత్యాలు, మాణిక్యాలు, దివ్య ధామం అనిపిస్తుంది. కనుకనే మనం ప్రామాణికమైన భక్తుల గురువులతో వస్తే ఏమవుతుంది? వాళ్ళు ఆ చటైని, ఆ యోగమాయ యొక్క ఆవరణ వాళ్ళు ఏం సారు ఫోల్డ్ చేస్తుంటారు. ఇవో చూడిగా ఈ చూడే బృందావనం. అప్పుడు ఆ బృందావనం చూసి మన హృదయంలో ఆకర్షణ, ప్రేమ జరుగుతుంది. కనుకనే కేవలం టికెట్ తీసుకొని తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి మంచిర్యాలలో బోర్డు చేసి మథుర దిగి ఒక టూరిస్ట్, ఒక గైడ్ని బట్టి
తిరిగి ఇగో ఏ హై ఏ తీసుకొని వాడు డబ్బులు పెట్టుకుంటాడు. నువ్వు నీకు సంతానం చూసి వచ్చినావు, ఏం చూసినావు? ఏమి చూడలేదు. నువ్వు గల నిజంగా చూసినట్లయితే నీ జీవితంలో మార్పు వస్తుంది. నువ్వు ఒక్క అడుగు ముంగడికి వెళ్తావు. నిన్న కదా పద్మజ మాత నాకు చెప్తుంది, ప్రభుజీ మా చెల్లె నిన్న ఈ బృందావన్ ధామ్లో వాగ్దానం చేసింది. ఏం చేశారు చెప్పండి, మీ నోటే. అందరు భగవంతుని ముంగట ఇక్కడ రాధాకాంత్ ఉన్నారు, రాధారాణి అత్తగారింటి ఇక్కడ భక్తుల సమక్షం వైష్ణవ మధ్యలో చెప్పండి, చెప్పండి. భయపడకండి. ఇంకా పద్మక్క ఏమో ఒకటి వేసిందా నేను చెప్పే మందిగా అది రావాల్సింది. దేర్ షుడ్ బి సమ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక్క అడుగు, వన్ స్టెప్ క్లోజ్ టు కృష్ణ. అప్పుడు ఈ యాత్ర ఫలితమైనట్టు. లేకపోతే యాజ్ ఇట్ ఇస్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బట్ నో ట్రాన్స్ఫర్మేషన్. కేవలం చూసొచ్చినాం అంతే, చూసిన చాలా మంది ఇప్పుడు మనం పోయినాం, ఏమన్నా చూసి వచ్చినాం, మేము ఇది చూసినాం, మేము అటుపోయినాం, మేము ఇటు పోయినాం అంటే వెరీ గుడ్. ఇప్పుడు నాకు తెలిసి మీరు ఏం చూడలేదు. కరువు నేను జస్ట్ అంటే చాలా ఉంది ఫౌండేషన్ చెప్పడానికి. ఇప్పుడు నేను చెప్పాను కోకిల అవన్నీ. రాధరాణిది యోగమాయ పూర్ణమాసి ఆ పెళ్ళి క్యాన్సిల్ చేసిన. మళ్ళా దాని తర్వాత బ్రహ్మ విమోహన లీల జరిగింది. బ్రహ్మ విమోహన లీల జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు, మొత్తం సమస్త గోపాలను దుడలను దొంగలించి బ్రహ్మలోకం తీసుకెళ్ళింది, దాపెట్టిండు. ఎందుకు? కృష్ణుడు టెస్ట్ చేస్తాను. సాయంత్రం కృష్ణుడు చూసి గోపాలు లేరు, దుడలు కూడా లేవు. ఎట్లా ఇప్పుడు ఏం చేస్తావు? సాయంత్రం ఇంటికి వెళ్తే వాళ్ళందరు తల్లులు నన్ను నమ్మిండ్రు, నాతో కూడా పంపిండ్రు, ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు కృష్ణుడు ప్రతి ఒక్క గోపాల రూపంలో విస్తరించుకున్నాడు. అదే డ్రెస్ రూపంలో, అదే టిఫిన్ రూపంలో కృష్ణుడే. ఆ టిఫిన్ కూడా కృష్ణుడే, ఆ వస్త్రాలు కూడా కృష్ణుడే, ఆ నగాలు కూడా కృష్ణుడే, వాళ్ళ చేతిలో ఉన్న కట్టెలు కూడా కృష్ణుడే, ఆ రోజు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు ఆ డ్రెస్ కూడా కృష్ణుడే. ప్రతి ఒక్క గోపాలు కృష్ణుడు, ప్రతి ఒక్క దూడ కృష్ణుడు. అప్పుడు మొత్తము బృందావనంలో ఎవరున్నారు? ప్రతి ఇంట్లో ఎవరున్నారు? కృష్ణుడు. అప్పుడు యోగమాయ అంటుంది, ఇప్పుడు పెళ్లి కోసం ముహూర్తం వచ్చింది పౌర్ణమాసి. అప్పుడు యాక్చువల్లీ రాజరాజు పెళ్ళి ఇక్కడ జావత్ గ్రామంలో అభిమన్యు అనే ఒక గోపబాలంతో పెళ్ళయింది. అది కృష్ణుని యొక్క నీడ స్వరూపం, ఛాయా స్వరూపం. వాస్తవంగా చూడడానికి ఎవరు? ఆ గోపాలు అభిమన్యు కూడా. యాక్చువల్లీ ఎవరు లోపల? ఆ సంవత్సరం పెళ్లి జరిగింది. పెళ్ళుకు ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది కదా, కృష్ణుడు అయితే అయిపోతుంది కదా. ఎందుకంటే కృష్ణుడు అయితే మళ్ళా నీళ్ళు ఎక్కగలుగుతాయి, ఈ మధురమైన ప్రేమ నీళ్ళు. దానికోసము కృష్ణుడు తన ఒక రూపం విస్తరించుకొని ఆ రూపంతో పెళ్లి జరిపిస్తాడు. ఇక్కడ కోకిలవని ఉంది. కృష్ణుడు వేరే వేరే రూపం మార్చుకొని ఇక్కడ రాజానికి వెళ్ళడానికి రావాలి. ఒకరోజు కృష్ణుడు కోకిల రూపం ఎత్తి అక్కడ అత్తి ఇక్కడ ఎత్తుంది అత్తమ్మ. మళ్ళీ రాజరానికి ఓ అత్తమ్మ ఉంది, ఆమె పేరు జటిల. ఆడబిడ్డ ఉంది, ఆమె పేరు కుటీల. జటిల ఇంకా కుటీల. ఇప్పుడు మీకు తెలుసు ఇక అత్తమ్మ ఇంకా ఆడపరచడం ఎట్లుంటుంది, ఎప్పుడు వద్ద మీద నూరుతా ఉంటారు అది మసాలాలు. కనుక అత్తమ్మ అక్కడ కోకిల ఎంత మధురంగా ఊతుంది, నేను పోయి చూడాలన్నా చూడాలి. పో బిడ్డ పో బిడ్డ, ఇక్కడికి వెళ్ళి రాదని కోకిల అని పోతుంది. ఎవరా కోకిల? ఈ విధంగా
రాధారాణి వాళ్ళు కలుసుకుంటున్నమాట. దే మీట్ ఈచ్ అదర్. ఒకసారి కృష్ణుడు ఒక ఫేమస్ భజన కూడా ఉంది. కృష్ణుడు రాధారాణిని చూడాలని కలవాలని ఏం చేస్తుండు? ఉత్తా అంటే రారాదు, ఉత్తా ఒరిజినల్ రూమ్ రారాదు. ఒక్కని కృష్ణ ఏమవుతారు ఇతడు? శ్యామ్ చూడి బేచిని ఆయ, ఒక గోపి అవతారం ఎత్తి ఆడేషం వేసుకొని నెత్తి మీద ఉంటారు గాజుల మిటలు, బొట్టు బిల్లలు, అద్దాలు, దువ్వెంగలు, అది ఒక కులమే. అది పూసలు ఏమంటారు? పూసవర్లు. ఆ పూసవర్లు వేషం వేసుకొని ఏమంటుండు? గాజులమ్మ గాజులు మన పత్తులు ఊరల్లా. అప్పుడు రాదా అంటుంది, అమ్మ నేను గాజులు వేసుకుంటా, గాజులు రాయే గాజులు. అప్పుడు రాధాని ఏమిస్తుండు? అసలు కృష్ణ ఏం చేస్తుండు? అచ్చిక్కడ కూర్చుండి, ఇదే స్థలంలో కూర్చుండి గాజులు ఎత్తుండు. రాధారాణి వల్ల తమ్ముడు శ్రీధామ, ఇద్దరు స్వరూపం ఒక్కలాగా ఉంటుంది అన్నమాట. ఇద్దరిది ముఖాలు సేమ్. చెప్తే కృష్ణుడికి ఒకసారి రాధారాణి అలవాలని చాలా కోరిక వచ్చింది, ఎట్లా కావాలి ఎట్లా కావాలి. వీళ్ళిద్దరు ఎప్పుడు సెక్యూరిటీ. ఎవరు? జటిల కుటిల. ఎప్పుడు కన్ను ఎటు పోతుంది, ఇది తాపకి ఆ కర్ర అత్తలు అక్కడికి వెళ్ళి తాప అడుగుతుంది, కలర్ అనుకుంటుంది. ఎప్పుడు ఇలా ఇదే ప్లాన్ ఇద్దరు తలిపేది. కన్ను కృష్ణుడు చాలా కఠినం. పరిస్థితి ఎంత కఠినమైతే ప్రేమ కూడా అంతే గట్టి అవుతుంది. ఎప్పుడు కన్ను వేసుకుని ఉండాలి. ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా వీళ్ళను సైడ్ లైన్ చేయాలి. కృష్ణుడు శ్రీరామ నాకు రాధను కలవాలని చాలా కోరిక, నేను తట్టుకోలేకపోతున్నా. సరే అని ఇప్పుడు శ్రీరామ ఇక్కడికి వస్తాడు. రావయ్య పిల్లగా ఎట్లున్నావు మొదలు అత్త జటిల పిల్లగా ఎట్లా రావడం జరిగింది? ఏమిటి? లేదు అక్కని కలవడానికి వచ్చిన. అక్క ఇక్కడ ఉంది, అక్క లోపట్ల ఉంది, తన రూమ్లో ఉంది. శ్రీరామ లోపలికి వెళ్తాడు, చెప్తాడు అక్క బావ అక్కడ వేడి చెప్తుంది. ఒరిజినల్ బావ, ఈ బావ రాదు. బావ వేడి చెప్తుంది. కృష్ణ వేడి చెప్తుంది. అక్కడ ఎట్లా మరి ఎట్లా కమ్మ చూసాం బయట ఇద్దరు కూర్చున్నారు కడుగలు జటిల కుటిల. అప్పుడు రాధా రాణి ఇంకా శ్రీరామ వీళ్ళిద్దరు వాళ్ళ డ్రెస్ మార్చుకుంటారు. కానీ ఎన్ని డ్రెస్ మార్చినా వక్షస్థలం ఎట్లా? శ్రీరామ ఇక్కడ రాధారాణి లంగా జాకెట్ ఓని అన్నీ వేసుకొని కూర్చున్నాడు లోపట్ల, రాధారాణి లాగా ఈ పని చేసుకుంటా ఆ పని చేసుకుంటారు. రాధారాణి ఏమో శ్రీరామది ధోతి కుర్తా పట్టుక అన్నీ కట్టుకొని వెళ్ళింది. కానీ వక్షస్థలం ఎట్లా? మరి ఇది ఎట్లా కవర్ చేస్తుంది? వెళ్ళకపోతే ఎలా వెళ్తున్నా కానీ ఛాతి ఎట్లా కవర్ చేయాలి? అప్పుడు రాధారాణి ఇస్తుంది ఒక చిన్న దూడను ఎత్తుకున్నట్టు తన ఛాతి పెట్టుకొని, సరే అత్తమ్మ ఎవరంటారు? రాధాని కాదు, రాధాని అంటుంది. కానీ ఏ రూపంగా విలాంటుంది ఎవరు? శ్రీరామ. ఆ పిల్లగా పోతున్నా అక్కడ మాట్లాడ కలిసిన ఉంటాయి పిల్లగా లేదు పోతున్నా మళ్ళీ ఎప్పుడు వచ్చి ఉంటాయి అవుట్. ఇక్కడ చూస్తారంటే ఫోటో నడుతుంది. రాధాని ఛాతికి ఆ చిన్న దూడను పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఇటువంటి మధురమైన లీలలు ఇక్కడ జరిగేటి. ఒకసారి ఏదో పని మీద అభిమన్యు మథుర పోయిండు. ఇక వీళ్ళు ఎలుసుతున్నారు. ఇంకా సాయంత్రం వచ్చేటోడు. కానీ కృష్ణుడు వచ్చింది. అభిమన్యు ఈరోజు మథుర పోయిండు. నాకు ఫుల్ ఛాన్స్. ఇక కృష్ణుడు అభిమన్యు రూపం ఎత్తుకుని వచ్చింది. ఇక మధ్యాహ్నం వీళ్ళు అరే నాన్న ఏమై తొందర సాయంత్రం వచ్చేటోంది. ఆ పని క్యాన్సిల్ అయింది, అందుకే తొందర వచ్చేసిన. సరే కాలేజ్ కొన్ని పట్టుకో తినిపో. అమ్మ తింటా, కానీ నేను లోపడుకుంటాను, నాకు పనులు ఉన్నాయి. కానీ మీరు జాగ్రత్త. ఏమైంది నాన్న? దారిలో కృష్ణుడు అనమంటాడు. ఆ కృష్ణుడు అంటాడు, మీకు తెలుసు కదా వాడు ఏమైనా అవతరం ఎత్తాడు. వాడు నేను చూస్తే అచ్చం నా అవతరం వేసాడు, ఇటువైపు వస్తుండు, జాగ్రత్త కొంచెం. అవునా? ఇటువైపు వస్తున్నాడు. ఇంకా
ఇక జట్ల కుట్టిలో ఇద్దరు చీపులు పట్టుకున్నారు. ఇక అటు రాని రాని అక్కడ రోడ్డు కొన్ని ఆడాడితే ఈరోజు ఇద్దరు చీపులు పట్టుకొని తలుపులో కూర్చున్నాను. మన దొరలో పడిపోయాడు పాపం. వాడు అభిమన్యు వాడు సాయంత్రం పని తీసుకొని వాడతుంది. ఇక ఇంట్లో అడుగు పెట్టి కడప దాటిండా ఇద్దరు. ఇక అమ్మ ఇంకా చెల్లె చీపులు స్పీడ్ సంపుతుంది. అమ్మ ఏమైంది చెల్లె అది జట్టుకుని లాయకుని ఏమైంది ఇంకా అమ్మ అంటావా నువ్వు ఇంకా చెల్లి అంటావా పటాపడి చంపుతుంది. ఎందుకు వాళ్ళకి చంపుతుంది కృష్ణుడు. అందరూ రారు అమ్మ నేనే మరి వాడు అప్పుడు వచ్చి ఇక్కడ ఇక్కడ గుళ్ళప్పటికి. కొన్ని సందర్భంలో ఇక్కడికి వెళ్ళే దూరము సూర్యకుండ ఉంటుంది. రాధాని ప్రతిరోజు సూర్యుని పూజించడానికి అక్కడ వెళ్తానమాట. ఎందుకు నా భర్త కోసం మంచిగా ఉండాలని. అక్కడ కృష్ణుడు వీళ్ళ మీటింగ్ స్పాట్. రాధాని ఇక్కడికి వెళ్ళి నేను సూర్యదేవుని పూజ చేయకుంటున్నాను అక్కడికి పోవాలి. వీళ్ళకు ఓకే సరిపోతుంది. ఒకరు రెప్పిళ్ళు మీ కోడలు పోతుంది కానీ పూజ కోసం కాదు వీళ్ళు ఇద్దరు అక్కడ ఆ కృష్ణుడు అక్కడ కత్తాడని. వీళ్ళు ఇంకొక రోజు పోయింది. ఇక పోయేసరికి ఇక చూసి కన్వర్టది. అప్పటిదప్పుడే కృష్ణుడు పోయి సూర్యనారాయణ లైలాడు. ఒక్కసారి మీకు చూస్తుండే రాధారాణి కాళికాదేవి పూజ కోసం వెళ్తుంది. చెప్తుంది వంక ఇవన్నీ వంకలు. యాక్చువల్ పని ఏముంది కృష్ణుడు కలవాలని. కృష్ణుడు కాళికాదేవి వెళ్ళాడు చూసాడు. ఇంకా మీరు గోవర్ధన్ వెళ్తుంటే అక్కడైతే కృష్ణుడు దుర్గమ్మ వెళ్ళేవాడు. ఇంకా ఏమని చెప్తుండు వాస్తవంగా రాధారాణి ప్రతిరోజు పోయేది అన్న దుర్గమ్మ పూజ కోసం. ఒకరోజు వీళ్ళందరూ పోయిండ్రు. దుర్గమ్మ చెప్తుంది నీ కొడుకుకు ప్రాణగండం ఉంది, వాడు చేసిన పోర్పాటుకు కంసుడు అని చంపేస్తాడు. ఏ తల్లి కన్నా ఈ విషయం ఏంటి చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో అమ్మ మరి ఎట్లా 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 పలికేది ఎవరు కృష్ణుడే దుర్గమ్మలాగా ఉంది. మరి ఎట్లా దీని పరిష్కారమే అమ్మ చెబితే మీ కోడలు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నాకు ఇన్ని రోజులు పూజ చేస్తే నాకు మంచి మంచి నైవేద్యాలు పెడితే అప్పుడు నీ కొడుకు మీద ఉన్న ప్రాణగండం పోతుంది. సరే బిడ్డ రోజురా ఢిల్లీరా దుర్గమ్మ కోసం నువ్వు వ్రతాలు తప్పాలు చేయాలి. అట్లా చేస్తేనే నీ కొడుకు మంచిగా ఉంటుంది. ఇటువంటి ఎన్నో లీలలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు ప్రపంచం ఈ మనాలని చెప్పి చెప్పడండి. ఒకసారి అందరు చెప్పారు యమున కమలపు దళాల మీద ముత్యాలు వస్తున్నాయి, ముత్యాలు వజ్రాలు కనబడుతున్నాయి. అందరూ వెళ్ళిండ్రు కానీ కండిషన్ పెట్టిర్రు. కేవలము ఎవరైతే పతివ్రత ఉన్నారో వాళ్ళు వెళ్తేనే వాళ్ళకు ముత్యాలు చేతికొస్తాయి, లేకుంటే రావు. ఊర్లో మొత్తం ప్రజలు అందరూ పతివ్రత ఎవరు పతివ్రత అందరూ పోతుండ్రు కానీ కండిషన్ వెళ్ళాలి. పతివ్రతని ఒక కుండ తీసుకోవాలి, ఆ కుండలో వేయి రంధ్రాలు. యమునలో స్నానం చేసి ఆ కుండేలు నీళ్ళు రింపుకొని వాళ్ళు బయటకు వస్తే ఆ కుండలో నీళ్ళు అట్లా ఉంటేనే వాళ్ళు పతివ్రత అన్నట్టు. ఈ కండిషన్ కొందరు భయంకే పోలేరు కానీ లాస్ట్కు జటిలా పోయింది. నేను అందరికీ పతివ్రతనండి. స్నాన్ బీచ్లో ముంచరికేంది మొత్తం గారిపోతుంది. మరి బిడ్డ నీ సంగతి ఏంది పోయి కుట్టిగా అన్న నీ సంగతి నువ్వేంత పతివ్రత నువ్వే పతివ్రతనే అది పోయింది, అది ముంచరికవుతుంది. ఒక్క బొట్టు అవుతుంది. ఎట్లా ఇక చివరికి రాధరాని వెళ్తుంది. వీళ్ళు ఇది పెద్ద పతివ్రత. ఎప్పుడు ఇలా రాధపద పతివ్రత కాదు పోతే అటు ఎక్కువ బద్దం చేస్తుంది. కానీ వాళ్ళు ఉత్తరం గారు వాళ్ళు కూడా కృష్ణుని అంతరంగ శక్తి. ఈ లీలలు పెంచడానికి ఈ ఆనందం కలిపేయడానికి వాళ్ళు కూడా జటిల పుట్టే ఉన్నాడు. రాధరాని ఎప్పుడైతే ఆ కుండను ముంచిందో ఏమన్నా పైకి లేవట్టిందో ఖర్చు కూడా పెట్టబడలేదు. తప్పు గంగాలని ఇట్లా పురుగైంది. ఈ రాధరాని అందరికంటే శ్రేష్టమైన పతివ్రత.
ఇంకా చాలా ఉన్నాయి లీలలు ఇక్కడ జరిగేవి. కానీ సింపుల్ లీలలు ఎన్నీ నచ్చాను, కానీ సిద్ధాంతం తెలుసుకోవాల్సింది. లీలలు దినమంతా అయిపోవచ్చు, కానీ సిద్ధాంతం ఏముంది? ఇవి కామలీలలు కావు, ఇవేంది? ఇంకా ప్రేమ అంటే ఏంది? ఎదుటి వ్యక్తి కోసం నేనేం చేయడం కన్నా సిద్ధాంతం. ఇంకా దీనికి ఫేమస్ కథ ఉంది, ఎన్నిసార్లు చెప్పుకుంటా మళ్ళీ. కృష్ణుడికి ఒకసారి ద్వారకలో తలనొప్పి లేచింది. కృష్ణుడికి ద్వారకలో తలనొప్పి లేచింది, చాలా విపరీతంగా దారుణ తలనొప్పి లేచింది. ఇంత విపరీతంగా అంటే కృష్ణుడికి నేను చనిపోతే నేను ఉండాలని తట్టుకోలేని తలనొప్పింది. మొత్తము ఆ 16,108 రాణులు అందరూ అయ్యా ఎట్లా ఎట్లా మరి ఏం చేస్తే నారదుని వచ్చిండు. మరి అయ్యా నారదుని ఎట్లా దీని తలనొప్పి, అయ్యా మీరే పరిష్కారం అయింది దీనికి. కృష్ణుడు నా తలనొప్పికి ఒకటే పరిహారం ఉంది, ఏంది? నా భక్తుల పాదాల ధూళి. అప్పుడు నారదు అంటుండు, అయ్యా మీ భక్తులు ఇక్కడ ఉన్నారు ద్వారకలోనే, మీ 16,108 భార్యలు మీ భక్తులు, బాగా గొప్ప భక్తులు ఎవరు? నారదు అంటూ, అమ్మా ఏంటి మీరే ఇక్కడ ఉన్నారు, ఇంకా మీరే ఎడుతూ తలనొప్పినని మీ పాదాలు ధూళి తీసి కొంచెం బెట్ట అయిపోతుంది కదా. సామి చెప్తుండు. వాళ్ళు అబ్బు నేను భార్య తన భర్తలు తలనొప్పిన పాదాలు ధూళి పెడితే మా పరిస్థితి ఏంది? ఇటువంటి పాపం వద్దు, ఈ పాపం కట్టుకోం మేము, వద్దు మా వలన కాదు. నారున్న చెయ్య ఈ భక్తులైతే ఇవ్వంటుండ్రు. మరి ఇంకో ఆప్షన్ ఏముంది? హిమాలయ పర్వతాలకు ఉంది, అక్కడ పెద్ద పెద్ద యోగులు ఋషులు నాపై ధ్యానం చేస్తుండ్రు, నా అందులో విలీనమైతాని వాళ్ళు కోరికతో కనుకునే వాళ్ళను అడగండి. పెద్ద పెద్ద విరక్తులు వాళ్ళని వీళ్ళు అడగండి, వాళ్ళు ఇస్తారు. నారదుని పోయేసరికి వీళ్ళందరూ అయ్యా ఎక్కడికి వచ్చి ద్వారకన కృష్ణుడు ఎలా ఉన్నాడు? కృష్ణుని పరిస్థితి ఎలా ఉంది? అయ్యో మరి ఏంటి పరిష్కారం ఏంది? మీకు అన్నీ తెలిసిన మీకు తెలియని విషయం లేదు. ఏంటంటే మీలాంటి భక్తుల పాదాలు ధూళి కావాలా, ఆ ధూళి పెడితే తగ్గిపోతుంది. మేము అన్నీ త్యాగం చేసుకొని తన ఇంద్రియాల మీద నియంత్రణ చేసుకుంటా అన్నీ చేసుకొని తపస్సు చేస్తున్నాము ఆ కృష్ణుని పొందడానికి. మా పాదాలు ధూళి పెట్టినామా మా తపస్సులు అన్నీ వేస్ట్ అయిపోతుంది, వ్యర్థం అయిపోతుంది, మళ్ళీ దేని మనకు అయిపోతాం. అద్దయ్యా ఎటువంటి పాపం వద్దు. నారదుని అలా చేసిండు, అయ్యా మీ తలనొప్పి ఏం తగ్గే స్థితిలో లేదు, కనబడతలేదు, ఎట్లా మరి ఎప్పుడు ఫైనల్ లాస్ట్ ఛాన్స్. కృష్ణుడు ఉంది, బృందావనం ఉంది, అక్కడ నా భక్తురాలు గోపికలు ఉన్నారు, వాళ్ళకు అడిగింది లాస్ట్ ఛాన్స్. ఇక నారదుని బృందావనం పోగానే పోయేసరికి ఈ గోపికలు ఎదురు చూస్తారు ప్రతిరోజు కృష్ణుని కోసం. 100 సంవత్సరాలు ఎదురు చూసాం, ఇక వస్తాడేమో ప్రతిరోజు వాళ్ళు అలంకరించుకుంటారు, ప్రతిరోజు వంటకాలు చేసుకొని ఇక వస్తాడేమో, ఆకలి తింటాడేమో, ప్రతిరోజు రకరకాల వంటకాలు చేసుకొని. కానీ సాయంత్రం మళ్ళా ఎందుకు వస్తాడు మళ్ళీ పట్టి. సో సడన్గా నారదు సరికి కొంచెం వాళ్ళు ఉల్లాసంతో తట్టుకోలేకపోయారు. అయ్యా నారదుని మునీంద్ర ఎక్కడ వస్తున్నారు? ద్వారకనా? ఎక్కడ కృష్ణుడు, మా కృష్ణుడు మీ కృష్ణుడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏమైంది? ఆ శబ్దం దారుణాంతరం తట్టుకొని ఏమైంది అయ్యా ఏమైంది చెప్పండి ప్లీజ్ అని ఏడుతున్నారు. కృష్ణుడి తలనొప్పి వచ్చింది. ఆర్డర్ తలనొప్పి కాదు, చనిపోతా అంటుండు. మరి అయ్యా అమ్మ తన పరిష్కారం మీకు చాలా చెప్పిండు, కానీ ఎక్కడ లభించట్లే. కానీ చివరికి మీద కష్టం. మరి ఏదో పరిష్కారం అనాల్లో అనద్దు, చెప్పాలన్నా చెప్పొద్దు, ఎందుకంటే ప్రతి చోటు రిజెక్ట్ అయినా మరి మీరేం చెప్తారు అని చెప్పండి అయ్యా. అది చెప్పని తర్వాత మీ పాదాల ధూళి కావాలి. ఆ మాట వినేసరికి అప్పటిదప్పుడే గోపికలందరూ లంగలు పైకి లేవట్టి తన పాదాల మీద ఎంత ధూళి తీసుకుంటా అందరూ ఓ సంచి నింపి అప్పటిదప్పుడు ఒక్క క్షణంలో పడనే మొత్తం సంచి నింపేసారు. నారదునట్టు మీకేమైనా బుద్ధి ఉందా? గొల్లబాములు, మీకు చదువు లేదు, జ్ఞానం లేదు, ఏం లేదు, మీరు ఏం చేస్తున్నారో తెలుసా మీకు? మీ పాదాల ధూళి ఆ దేవాదేవిని తల మీద పెడతారు మీరు. నరకవాసులు నరకం చేరుతారు.
తెలుసా మీకు మీరేం చేస్తున్నారు? ఈ మాట వినంగానే గోపికలు ఏమంటారు? మా పాదల ధూళి ద్వారా కృష్ణుంది తలనొప్పి ఒక్క సెకండ్ కోసం కూడా, ఒక్క క్షణం కోసం కూడా తగ్గినట్లయితే మేము శాశ్వతంగా నరకవాసులు అయ్యడానికి సిద్ధంగా ఉన్నాము. శాశ్వతంగా నరకవాసులు అయ్యడానికి సిద్ధంగా ఉన్నాము. ఒక్క క్షణం కూడా తలనొప్పి తగ్గినట్లయితే. ఇది ప్రేమ. ఎదుటి వ్యక్తి ప్రత్యార్థం కోసము, సంతృప్తి కోసము వ్యక్తి ఏ స్థాయి కన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉండదు. దీన్ని అంటారు ప్రేమ. రాధారాణి ఆ ప్రేమ స్వరూపం, గోపికలు ఆ ప్రేమ స్వరూపం. ఇంకా ఈ బృందావనం ఆ ప్రేమను పొందే, అనుభవించే స్థలం. కనుకనే మనం అందరం యాత్రకు వచ్చిన మన భావం ఉండాలి. ఒక కోటేశ్వరి ఇంటికి ఒక బిచ్చాడు పోతే అని ఏం బాగుంటుంది? ఏ భావంలో ఒక రూపాయి. వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ అ బెగర్ అట్ ద డోర్ ఆఫ్ అ కరోడ్పతి, మిలియనియర్? ఆ భావం మనం ఉండాల్సింది. మనం అందరం వచ్చడం ఇక్కడ భౌతికమైన లాభాల కోసం రాదు. భగవంతుని దయతో మీకు అందరికీ మంచిగా ఉన్నాయి, అన్నీ నిండా ఉన్నాయి. అది అనుగ్రహం. మీరు చేసుకున్న ఏ జన్మ వేసుకున్న పుణ్యకర్మలో మీకు భగవంతుడు అన్ని ఇచ్చిండు. మంచి మంచి కులంలో జన్మించిండు, మంచి నిండా అన్ని ఇచ్చిండు. కానీ అవన్నీ నిండా ఉన్నాయి, కానీ గుండె ఖాళీ ఉంది. ఎందుకంటే ఆ గుండె వస్తు విషయాలతో నిండుతుంది, ఆ గుండె ప్రేమతో నిండుతుంది. ఇంకా ఇది ఆ ప్రేమను పొందే స్థలం. కనుకొని ఈ మూడ్ని పెంపొందించుకోండి. ఇక్కడ మనం ఒక భిక్షుకుల్లాగా వచ్చినాం. ఇంకా ప్రేమది మొత్తం ఖజానా ఎవరి దగ్గర ఉంది? తల్లి దగ్గర ఉంది. కనుక ఇంకా మీరు బృందావనం అంటే ఎవరు కృష్ణ కృష్ణ అన్నారు? అందరూ రాధే రాధే రాధే. ఎందుకు? ఎందుకంటే తల్లి అనుగ్రహిస్తేనే ఆ ప్రేమది గోడౌన్ది తలుపు కొంచెం పెడుతుంది, అలాగే ఒక చుక్క అడుపుతుంది. తీసుకో. ఆమె అనుమతి లేకపోతే కృష్ణుడు కూడా ఏం చేయడు. పట్టించుకోవడం చుక్కలు కూడా అటువైపు. అమ్మది అనుగ్రహం లేకపోతే తండ్రితోని ఏం తీసుకుని సాధ్యం కాదు. కనుకనే మనం వచ్చినాం దానికోసం, ఆ ప్రేమలో ఒక చుక్క కోసం. ఏదైతే జీవి జన్మ జన్మాల నుంచి ఆశిస్తుంది, ఒక్క చుక్క కోసం. ఆ ఒక్క చుక్క కోసం మనం ఇక్కడ ఈ బృందావనం వచ్చింది. సో కనుకనే ఆ ఒక్క చుక్క తప్ప, ప్రేమలో ఒక్క బిందు తప్ప ఇంకేం కోరికలు పెట్టుకోలేదు. మాకు ఇది భౌతికమైన కోరికలు. అమ్మ పూర్తి చేయదని కాదు, అయ్య పూర్తి చేయని కాదు, చేస్తాడు, అన్నీ అవుతాయి. కానీ దానివల్ల గుండె నిండది, హృదయంకి సంతృప్తి, మనసుకు ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే ఆత్మది ఆకలి, ప్రేమ ఉంది, భౌతిక వస్తు విషయాలు కాదు. కనుకనే ఆ ప్రేమను పొందడానికి ఇక్కడికి వచ్చినాము. ఇంకా ప్రేమను పొందే ప్రయత్నం చేయాలి. ఆ భావన పెట్టుకుంది, ఒక భిక్షుకుల్లాగా భావన, ఒక చుక్క, ఒక ప్రేమలో ఒక బిందు. అప్పుడు వాస్తవంగా మన జీవితం ధన్యమవుతుంది, లేకుంటే వ్యర్థం. కనుక ఇక్కడికి వెళ్ళి మనము చక్కగా ఇప్పుడు నెక్స్ట్ స్పాట్ ఉన్నది ఈ బృందావన్ది మేనేజర్ దగ్గరికి వెళ్తాం. ఈ బృందావన్లో కృష్ణుని లీలను మొత్తము ఆర్కెస్ట్రేట్ ఎవరు చేస్తారు? ఈవెంట్ మేనేజర్. ఈరోజు పెద్ద బిజినెస్ అది, ఈవెంట్ మేనేజ్మెంట్, అవునలేదా? సో నెక్స్ట్ పార్ట్ మనది ఈ బృందావన్ది ఈవెంట్ని మేనేజ్ చేసేది ఆ మేనేజర్ అమ్మ దగ్గరికి వెళ్తాం. హరే కృష్ణ ప్రభుపాద్ కీ జై, రాధారాణి కీ జై, రావల్ ధామ్ కీ జై, నితాయ్ గౌర్ ప్రేమానందే. కొందరు బస్లో